ముందుగా అందరికీ ఉద్యమాభినందనలు. ఈరోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి. ఆయన మనకి తెలంగాణ కోసం పోరాడిన మొదటి వ్యక్తి, అంటే మలిదశ ఉద్యమకారుడు. ఆయనని యూత్ మన ఉద్యోగాల గురించి, నిరుద్యోగ వ్యవస్థ దాని గురించి, మన మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తే, మన నిరుద్యోగత మనకు వస్తుంది, మనం నిరుద్యోగత పోతుంది అన్న ఉద్దేశంతో ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ సదస్సు పెట్టుకున్నాం. అలానే ఈ యూత్ డే గురించి మనం 4 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో మనకి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు, కానీ 1,50,000 ఉద్యోగాలు రాలేదు. ఓన్లీ 1,00,000 ఉద్యోగాలే వచ్చినాయి. మనం అందరం యూత్ ప్లస్ విద్యార్థులు అందరు కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకున్న తర్వాత మనకి ఈ 10 నెలల్లోనే ఒక 50,000 ఉద్యోగాలు మనకి నోటిఫికేషన్ వేసిర్రు. అలానే మనము ఈ కొన్ని స్కిల్ యూనివర్సిటీలు కూడా పెట్టుకుందామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ ప్రభుత్వంలో మనకి లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పియాలి అని చెప్పేసి మనం అన్ని కోరుతున్నాం. జిల్లా కేంద్రాలలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలండి, ఫీజు రీఎంబర్స్మెంట్తో పెంచాలని చెప్పి ఇవ్వాలని చెప్పి, అలానే తెలంగాణ ఉద్యమకారులలో ప్రభుత్వ ఉద్యోగాలు 5% రిజర్వేషన్ కల్పించాలని కొన్ని నోటిఫికేషన్లు అన్ని పెట్టినాం మనం. అంతే. థ్యాంక్ యూ.